హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా గల్లీలకైతే 200కి 5 కిలోల అల్లం ఎల్లిగడ్డ అయితే వచ్చిందనమాట. పొద్దుగాలనేమో రూ. 120కి 2 కిలోలు వచ్చింది. తర్వాత రూ. 150కి 2 కిలోలు కూడా వచ్చింది. ఇంట్లో ఉన్నది కదా తర్వాత తీసుకుందాంలే అనుకున్నా కానీ 200కి 5 కిలోలు అనంగానే ఇంకా పాడైపోయే వస్తువు అయితే కాదు కదా! మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఉంటదని చెప్పేసి అయితే తీసుకున్నాను. పొదుపు విషయంలో ఆడవాళ్ళమైతే ఎప్పుడూ ఆలోచించి ఒక అడుగు ముందే ఇస్తాం గదా! నేనైతే అందులో ముందే ఉంటాననమాట. ఇంకా మా ఫ్రెండ్ గూడా అప్పుడే వచ్చింది. ఇద్దరం కలిసి 5 కిలోలు తీసుకుందాం అనేసరికి 200 ఇచ్చి 5 కిలోలైతే తీసుకున్నామనమాట. ఇక ఒక్కొక్కరం ఒలుస్తే లేట్ అయిపోతది. ఒలవనికి ఓపిక గూడా ఉండదని జెప్పేసి ఇద్దరం కలిసి గిన్నె వలగొట్టుకొని మంచిగా ఒలుసుకొని మిక్సీకైతే పట్టుకుందాం అన్నదనమాట. అదైతే మొత్తం క్లీన్ జేసి ఇక చాటలో యేసుకొనైతే పొట్టయితే జరుగుతుందనమాట. ఇక కొందరి పొట్టు ఒలిచేటప్పుడైతే మస్తు ఇబ్బంది పడతారు కదా! మీ అందరి కోసం నేనైతే ఒక టిప్ చెప్తాను. చాలా మంది పొట్టు ఒలిచేటప్పుడైతే కొంచెం మంచి నూనె, పసుపు వీటికి రుద్ది ఎండలో పెడతారు. ఇంకొంతమంది అయితే మామూలుగానే పెడతారు. మేమైతే జొన్న పిండేసి కొంచెము మొత్తం దాన్ని కలిపేసి బాగా ఒక అరగంట సేపయితే ఎండలో పెడతామనమాట. చేతులతో కొంచెం కలుపుకోవాలి జొన్న పిండేసుకున్న తర్వాత. అరగంట సేపు ఎండలో పెట్టిన తర్వాత ఒక సంచిలో గానీ, ఒక క్లాత్‌లో గానీ వీటిని వేసి 2, 3 సార్లు కింద కొట్టేసుకుంటే పొట్టయితే ఈజీగా పోతది. మీరు పొట్టు ఎట్లా ఒలుసుకుంటారో కామెంట్ చేయండి.